సోలార్ సిస్టమ్ వల్ల ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ సెటప్ ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మనం ఇదే రూఫ్ టాప్ అనుకోండి, పైన సోలార్ పైన మనం ఆర్సీసీ రూఫ్ పైన మనం రూఫ్ మోడల్ పెట్టేస్తామా, ఒక కేబుల్ తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి మీటర్ కాడ కనెక్ట్ చేస్తాం. ఇంటర్న్ ఎక్కడ మనకి వైర్ ఎక్కడ డిస్టర్బ్ కాదు. అవునమ్మా, ఇది మామూలుగా మోడల్ సోలార్ మోడల్ సేమ్ మీ ఎగ్జిస్టింగ్ కేబుల్స్ అట్నే యూస్ చేయొచ్చు. ఎటువంటి కేబుల్ డిస్టర్బ్ చేసిన అవసరం లేదు, ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం చేయమన్నమాట. సోలార్ ప్యానల్ పైన పెడతాము, ఆ యొక్క డీసీ పవర్ ఇన్వర్టర్ కన్వర్ట్ చేసి డైరెక్ట్గా మీటర్ కాడ కనెక్ట్ చేస్తాం. ఇది డైరెక్ట్ మన డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కన్జంప్షన్లో డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూసారంటే మీకు రెడ్ కలర్ చూసుకోండి, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. వాడుకుంటే అంతేమ్మా. ఏమంటారు దీన్ని ఎక్స్పోర్ట్ అంటే? ఇక్కడ ఎక్కడికి ఎక్స్పోర్ట్? ఇది ఏంటంటే మనకి మామూలు కాన్సెప్ట్ ఎలా అంటే అమ్మా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ డొమెస్టిక్ హౌస్ అనుకోండి, యావరేజ్గా వచ్చి ఒక 300 నుంచి 400 యూనిట్లు వాడతారు. అంటే 2,500 వచ్చే పవర్ బిల్ అనుకోండి. 2,500 వచ్చే పవర్ బిల్ పెట్టుకోవాలంటే మనం తగ్గించాలంటే 3 కిలోలు పెట్టుకుని సరిపోతుంది అనమాట. ఈ 3 కిలో సిస్టమ్ వచ్చి యావరేజ్గా పర్ డేకి వచ్చి మనకి 12 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తుంది సోలార్ సిస్టమ్. 12 యూనిట్స్ ఇంటూ 360 యూనిట్స్ అనమాట. ఈ 12 యూనిట్లు మనము యావరేజ్ డే టైం మనము ఒక 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేసాము. డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటాం. కన్జంప్షన్ లేనప్పుడు ఈ మీటర్లు రికార్డ్ అయ్యి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డే టైం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డే టైం ఎక్స్పోర్ట్ అయింది, నైట్ టైం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ కన్జ్యూమ్ చేసుకుంటాం. సో దట్ సైమల్టేనియస్గా మనకి ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్ మనకి ఎంత పవర్ అంత పవర్ జనరేట్ చేసి వాడుకోలేని పరిస్థితి డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అయిన పవర్ నైట్ టైం కానీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటూ బై మంత్ ఎండ్లో ఎక్సెస్ ఎక్స్పోర్ట్ మన నెట్ ఇంపోర్ట్ మొత్తం రెడీ చేసుకొని ఓవరాల్గా నెట్ బిల్ వస్తుంది కాబట్టి నెట్ మీటరింగ్ సిస్టమ్ కూడా అంటారు మాది.